సరే మామ, ఇప్పుడు నాకు కొంచెం పని ఉంది, సాయంత్రం పార్టీ ఇస్తా, కాల్ చేస్తారండి. అన్నా, అమ్మ బాక్స్ పంపించింది, తీసుకో అన్నా. అన్నా 1500 తీసుకుంటున్నా, ఫ్రెండ్స్కి దావత్ ఇవ్వాలన్నా. అన్నా పోయేస్తా. అరే ఎక్కడికి రా పోతున్నావు? ఫ్రెండ్స్ అని బయట తిరగడానికి పోతున్నావు? ఫస్ట్ వచ్చి షాప్ చూసుకో. ఏందన్నా అట్లా అంటున్నావు? అక్కడ మా ఫ్రెండ్స్కి పార్టీ ఇస్తాను మాట ఇచ్చిన. ఏంటి? ఓహో, మీ ఫ్రెండ్స్కి మాట ఇచ్చినావా పార్టీ ఇస్తా అని? సరే, నువ్వు పార్టీ ఏమి ఇవ్వగానే నేనే పార్టీ ఇస్తా, షాప్ దగ్గరికి రమ్మను. ఏంటి నిజంగా పార్టీ ఇస్తావా? ఆగన్నా మా ఫ్రెండ్స్కి పిలుస్తాం. ఆగు, ఇక్కడికి నేను పార్టీ ఇస్తాను మాత్రం అస్సలు పిలవకు. ఎందుకంటే పార్టీ ఇస్తా అంటే ఎవరైనా వస్తారు. నువ్వు ఆపదలో ఉన్నావు, నీకు మనీ అవసరం ఉందని పిలువు. ఎంతమంది నీ ఫ్రెండ్స్ వస్తారో నేను చూస్తా. అన్నా నేనంటే నా ఫ్రెండ్స్కి ప్రాణం అన్నా. అదే నేను ఆపదలో ఉన్నా అంటే నా ఫ్రెండ్స్ అర సెకండ్ కూడా ఆలోచించకుండా వచ్చేస్తారన్నా. ఉండన్నా, నేను కాల్ చేస్తా ఇప్పుడే. అరే మామా, జర అమౌంట్ అర్జెంట్ ఉందిరా, నా ప్రాణం మీదకి వచ్చింది, ఒక 10,000 కావాలరా. నా దగ్గర ఎక్కడిరా? నా దగ్గర రూపాయి లేదు. నువ్వేమైనా ఉంటే పంపి, పెట్రోల్ వేసుకుని వస్తా. అరే ఛే. సరే లేవనడా, ఇంకొకరికి ఫోన్ చేయి. అరే సంతోష్, ఎక్కడున్నావురా? అరే పార్టీ ఎక్కడరా మచ్చా? అబ్బా రెస్టారెంట్ కాదులేరా, కొంచెం అమౌంట్ అర్జెంట్ ఉంది, ఒక 10,000 చేయగలవరా? ఏంటి 10,000? నా దగ్గర ఎక్కడరా అంత డబ్బులు? భలే ఉన్నావులే. సరే సరే ఉంటా. సర్లే. సరే, ఇతను కూడా లేవనడా. సరే, ఇంకొక ఫ్రెండ్ ఫోన్ చేయి. సరే అన్న. రే కొంచెం అమౌంట్ అర్జెంట్ ఉంది, ఒక 10,000 ఏమైనా అరేంజ్ చేయగలవరా? 10,000 నా దగ్గర లేవు మామ. పర్లేదురా, సరేలే. సైదులో ఒక మాట చెప్తా, గుర్తుపెట్టుకో. మనం సంతోషంగా ఉన్నప్పుడు మన వెంట వచ్చేవాడు కాదు, మనం ఆపదలో ఉన్నప్పుడు మనకు తోడుగా ఉండేవాడే నిజమైన ఫ్రెండ్ అంటే. అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నా ఎవరిని ఎప్పటికీ వదులుకోకు. నీకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు కదా, నాకు ఒక్కడే ఒక ఫ్రెండ్ ఉండు. నేను ఆపదలో ఉన్నా అంటే ఎలా రియాక్ట్ అవుతాడో చూస్తావా? ఒక్క నిమిషం ఆగు. హలో రాజు, ఏం లేదురా, నాకు ఒక్క 50,000 అర్జెంటుగా అవసరం ఉంది, కొంచెం హెల్ప్ చేస్తావా? సరే, షాప్కి వస్తున్నా, ఉండరా. వచ్చేరా. థ్యాంక్స్ రా. హరి, ఇగోరా 50,000, ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇచ్చేసేయి. ఇంకా కావాలంటే అడుగురా, అసలు మొమ్మాట పడకు. థ్యాంక్స్ రా రాజు, నేను 50,000 అడగగానే వెంటనే ఏం ఆలోచించకుండా తెచ్చిచ్చావు, చాలా థ్యాంక్స్ రా. అరే చూసావారా, రియల్ ఫ్రెండ్ అంటే ఇలా ఉండాలి. ఇప్పటికైనా తెలుసుకున్నావా మనతో ఎవరు ఉండాలో ఎవరు ఉండకూడదో? నిజమేలే అన్న, మంచి ఫ్రెండ్ దొరకడం అదృష్టం, కానీ నాకు అదృష్టం లేదులే అన్న.